ప్రశాంత్ కిషోర్ అనే పేరు ఉన్నారుగా మీరు. ఎస్ సార్. ఏది ఐపాక్ అదేది ప్రశాంత్ కిషోర్. అవును. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి కన్సల్టెంట్ గా పనిచేశాడు. అతను బీహారీ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన కన్సల్టెంట్ గా పెట్టుకున్నాడో బీహారీస్ అందరూ గూండాస్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు. ఇది నీ చెప్పిన మాట కాదు, ఆయన అన్నమాట. ఆయన అన్నమాటే. వీడియో క్లిప్పింగ్స్ తీసుకొని తెలుస్తుంది. ఓకే. మన దేశంలో ఉండే ఒక రాష్ట్రాన్ని ఆ రాష్ట్రంలో ఉన్న ఒక వ్యక్తి చేసినటువంటిది నీకు నచ్చకపోతే బీహారీస్ అందరూ గుండాసు అనేసి అంటే, ఇవాళ బీహారీస్ అన్నావు, రేపు తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు అన్నమన్న నమ్మకం ఏంది, తెలంగాణ వాళ్ళు అన్నమన్న నమ్మకం ఏంది నీకు? తెలంగాణలో నువ్వు చేసిన మాదర్ చేతి పని ఏందో తెలుసుగా. అంతే కదా. ఎమ్మెల్సీని కొనుక్కొని ప్రభుత్వాన్ని కూలదోసి 5 కోట్ల బేరం ఆడుకొని 50 లక్షలు ఇచ్చి పంపించేవో ఆయన ఎప్పుడు చీఫ్ మినిస్టర్. చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను నేను. ఆ కేసుని ఎవరో డిసైడ్ కదా. అట్లా బీహారీస్ వాళ్ళని గూండాస్ అనడం అనేటువంటిది, రౌడీ షీటర్లు అనడం అనేది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. 2024లో మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ తెచ్చి పెట్టుకున్నాడు కదా మరి. అదే మరి చాణక్యం అంటే. అవసరానికి తెచ్చుకుంటాను, అవసరంగానే లేకపోతే వాడి మీద ఉమ్మేస్తాను, అమరావతి తిడతాను అంతే. జగన్మోహన్ రెడ్డి కన్సల్టెంట్ గా వర్క్ చేసినప్పుడేమో గోండా అన్నావు, ఇప్పుడు ఆయనే తెచ్చి పెట్టుకున్నావు. నాకు ఎట్ట అవసరం అయితే నేను అటు చేస్తానండి. నువ్వు ఎవడరా నన్ను అడగడానికి? ఎవడున్నావు నన్ను అడగడానికి? 40 year ఇండస్ట్రీ ఇక్కడ. ఏంది నువ్వు నన్ను అడిగేది? పొరపాటున ఎవరన్నా మళ్ళంటి వాళ్ళు అడిగితే దేశద్రోహులు అయిపోతారు. అదేందనుకున్నావు? ఐపీసీలో నీకు 505, 506 అని కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అవును. ఈ సెక్షన్స్ కింద దేశద్రోహం అనమాట. అంతేగా. ఇప్పుడు యాక్చువల్ గా దేశద్రోహి ఎవడో నువ్వు చెప్పబోయా? ప్రజలకు అర్థమవుతుంది. మూకీ అనేటువంటి అతను ఆంధ్రప్రదేశ్ హైలీ కరప్టెడ్ స్టేట్ అనేసి అంటే పరువు పోయింది, కృష్ణా నదిలో కలిసిపోయింది. మరి ఇదే చంద్రబాబు నాయుడు మరి అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు? అతని దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి. శివరామకృష్ణ మీద కానీ, మూకీ మీద కానీ, ప్రశాంత్ కిషోర్ మీద కానీ కేసు పెట్టే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు లేదు. ఓకే. మళ్ళీ ఆయన ప్రశాంత్ కిషోర్ తెచ్చి పెట్టుకున్నావు కదా నువ్వు కన్సల్టెంట్ గా. స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేసి మరీ తీసుకొచ్చావు కదా. అంటే అవసరానికి వాడుకుంటావు, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తావు. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను, మోతుపల్లి నరసింహ అని. 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచాడు, తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు, టీడీపీ తరఫున గెలిచాడు, తర్వాత పార్టీ మ్యాడ్ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. నా క్లాస్మేట్ అతను, అంబేద్కర్ కాలేజీలో. సార్ అతను అయితే చంద్రబాబు నాయుడిని తిట్టరాని తిట్టు అమ్మనా ఊసులు తిడతాడు ఆయన. కారణం చంద్రబాబు అనేసి అంటే నేను గవర్నర్ని చేస్తానని చెప్పాడంటే చేయలేదు. తప్పు కదా పని. 5 సార్లు ఎమ్మెల్యే సామాన్యమైన విషయం కాదు కదా. అంతేగా. మరి సరే, అట్లాంటి మాదర్ చేతి పనులు చంద్రబాబు నాయుడు చాలా చేశాడు, వదిలే. డిఫరెంట్. ఇప్పుడు మనం అసలు విషయాన్ని కనిపిస్తే, ఇంతవరకు శివరామకృష్ణ కమిటీ ఇది సంగతి సమాచారం అయిపోయింది కదా. ఇది కనుక డెవలప్ కనుక చేయాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1 lakh crores అని ఆయనే చెప్పాడుగా. అవును. మరి 1 lakh crores అనేటువంటిది విభజించబడిన రాష్ట్రము, అప్పులలో ఉన్న రాష్ట్రము. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. డిఫరెంట్. సరే 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని అదే పనిగా పిచ్చివాగుడు వాగుతుంటారు, వదిలే. ఆ లెక్క డొక్క దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. దాని మీద కావాలంటే ఇంకో వీడియో చేసుకోవచ్చు. ఈ డబ్బులు ఆయన నుంచి వస్తాయి. అంతేగా. దానికి ఆయన ఏం చెప్పాడు తెలిసిన? సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నాడు. వరల్డ్ బ్యాంక్ లో సబ్మిట్ చేసిన రిపోర్ట్ చూసా. అందులో చెప్పినాడు ఏంటో తెలిసిన నీకు? అన్నిటికంటే విచిత్రమైన థింగ్ ఏంటో తెలిసిన? చెత్త పన్ను. అమరావతిలో చెత్త కలెక్ట్ చేసినందుకు కూడా ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పి రిపోర్ట్ రాశారు. మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను నేను. గత గవర్నమెంట్ లో ఎలక్ట్రిసిటీ మీద పన్ను వేసామంటే అర్థం ఉంది, వాటర్ సప్లై చేసినందుకు పన్ను వేసామంటే అర్థం ఉంది, డ్రైనేజ్ కోసం పన్ను జనరల్ గా ఎవడు వేయడు. చెత్త పన్ను ఏంది? అందులో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లో రాశారా అది చెత్త పన్ను అని. అందులో ఇక్కడ ఇంకా ఏం చేశారో తెలిసిన? సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నాడు కదా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్లు ఎందుకు? వరల్డ్ బ్యాంక్ దగ్గర నీకు అప్పు ఎందుకు? చెత్త మీద పన్నులు వేయాలి. ఈ వినాయక చవితి లాంటి పండుగలు ఏమైనా వస్తే విగ్రహాలు పెట్టుకుంటే దానికి చలానా కట్టాలి, చలానా కట్టాలి. విచిత్రం ఏంటో తెలిసిన నీకు? మిస్లీనియస్ ఇన్కమ్ అని కూడా రాశారు అందులో. ఆ మిస్లీనియస్ ఇన్కమ్ ఎవ్రీ కూడా ఉన్నాయి. ఓకే.
నేను రిపోర్ట్ చూసే చెప్తున్నాను నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఉత్తపుణ్యానికి ఏం చెప్పడంలా నేను. దీనికి కూడా ఏం చేశారో తెలిసిన వాళ్ళు, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి మనం రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఏంటంటే నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత, నీకు ఎంత మిగులుతుంది, వాళ్ళ దగ్గర తీసుకున్న లోను, దాంతో పాటు ఇంట్రెస్ట్ కట్టడం, దానికి క్యాష్ ఫ్లోస్ ఉండాలిగా. ఆ క్యాష్ ఫ్లోస్ తయారు చేశారు, నేను కూడా చూశాను. అందులో శతపన్ కూడా ఒక పార్ట్. ఇది కాకుండా ఏం చేశారంటే వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నారుగా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 crores per acre, ఎకరాన్ని 4 కోట్లకు అమ్మారు. ఇండియన్ నేవీ ఎకరం 4 కోట్లకు అమ్మారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎకరం 4 కోట్లకు అమ్మారు. అమ్ముతాము అని చెప్పారు, అమ్మారు కూడా. ఆ డబ్బులన్నీ వచ్చినాయి. నీకు ఎట్ట తెలుసు ఏ పెద్ద పోటుగాలా మాడుతున్నావు కానీ అని ఇలాంటి వాళ్ళు బయటకు అనకపోయినా లోపల అనుకుంటారు, ప్రజలు డెఫినెట్గా అనుకుంటారు, కింద దిక్కుమాలని కామెంట్లు పెడతారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంది అంటే 3వ ఏపీ హైకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఉంది. ఓకే. ఈ ఏపీ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే 3వ తారీఖు మార్చి 2023 అనుకుంటాను, 2022లోనో 2023లోనో జడ్జిమెంట్ ఇచ్చారు. ఓకే. ఇది 308 పేజీల జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్స్ లో వాడు ఈ విషయాలన్నీ రాశారు. ఓకే. సిఆర్డిఏ ఆఫీస్ కట్టడానికి ఎంత అవుతుంది, వీళ్ళకి ఇలా 4 కోట్లకి ఎకరం అమ్మే కదా, దీన్ని మల్టిప్లై చేసి 50,000 ఎకరాలు ఇంటూ ఇది పెట్టి ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత కమ్మితే మనకి ఎంత వస్తుందని చెప్పి ఆ 1,00,000 కోట్లు అమరావతి రాజధాని సంపాదించుకుంటది, దానిలోనే డెవలప్ చేస్తాం, అదే సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే అని చెప్పారు. చిత్రం ఏందో తెలిసిన, వీళ్ళందరికీ ఈ రేటుకి ఇచ్చావా, విట్టు వాళ్ళకి ఎకరం 20 లక్షలుగా ఇచ్చారా. ఇది నీ చెప్తున్న మాట కాదు, అది కూడా దాంట్లో ఉందా, అది కూడా దాంట్లో ఉంది. వీళ్ళకి ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 200 ఎకరాలు ఇచ్చారు 20 లక్షలకే. అలాగే అమృత యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి కూడాను ఒక 220 లక్షలుగా ఇచ్చారు. అట్లనే ఎస్ఆర్ఎం వాళ్ళకి ఇచ్చారు, ఎస్ఆర్ఎం వాళ్ళకి కూడా 20 లక్షలుగా ఇచ్చారు. ఇందులో విచిత్రం ఏంటంటే మన తీర ప్రాంతాన్ని పరిరక్షించేటువంటి ఇండియన్ నేవీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 7,600 కిలోమీటర్ల భారతదేశ తీర ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి ఇండియన్ నేవీ వాళ్ళకు 4 కోట్లకు ఇచ్చావే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అది నీ బ్యాంకు నా బ్యాంకు, వాళ్ళకే అది ఇచ్చావే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇది ఇచ్చావే. ఇంకా వేరే బ్యాంక్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. మరి విట్టోళ్ళకి 20 లక్షలు ఎందుకు ఇచ్చారండి అంటే దీనిని అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ సెంటర్ కింద డిజైన్ చేయడానికి ఇచ్చామండి అన్న. మరి ఇండియన్ నేవీ వాళ్ళు ఏంటి, నీ దేశాన్ని రక్షించడం లేదా, వాళ్ళకు కూడా నువ్వు 4 కోట్లకు పంపుతావా? న్యాయమా ధర్మమా, ప్రజల విజ్ఞత, ఇవన్నీ కూడాను ఈ 308 పేజీల రిపోర్ట్ లో ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసా నీకు? ఆ రిపోర్ట్ లో ఎక్స్పెండిచర్ మొత్తం ఇచ్చారు, దానికి సంబంధించిన ఇన్కమ్ కూడా ఇచ్చారు. ఓకే. ఈ 308 పేజీల రిపోర్ట్ లోనే 65,000 ప్లాట్లు. ఎన్ని ప్లాట్లు? 65,000 ప్లాట్లు. ఇది 250 గజాలు ప్లస్ 1000 గజాలు సంగతి సంవత్సరం ఏదైతే ఉందో అది మొత్తం 65,000 ప్లాట్లు. ఈ 65,000 ప్లాట్లు చేశారు కానీ కొంతమందికి మాత్రమే ఇచ్చారు. ఓకే. అందరికి ఇవ్వాల. ఈ ఇచ్చినటువంటి వాళ్ళలో ఏం చేశారంటే కొంతమందిని సీల్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఎకరం 10 కోట్లు 20 కోట్లు అదే, ఆ సేల్ చేసింది మాత్రం 10 కోట్లు 20 కోట్లు. కొంతమంది ఏమో ఫ్లాట్లు అలాగే ఉంచుకున్నారు, మిగతాదేమో ఎకరం 20 లక్షలు. సేల్ చేసింది మాత్రం 10 కోట్లు. మంచి కాన్సెప్ట్ సార్, అసలు మామూలు కాన్సెప్ట్ కాదు. బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలోనే 4,080 ఎకరాలు 4,080 ఎకరాలు అనేటువంటిది ఏ విధంగా చేశారు, ఎవరెవరు కొనుక్కున్నారు, ఏమిటి సంగతి సంవత్సరం మొత్తం చెప్పారుగా. హైకోర్టులో జడ్జెస్ కి అందులో ఎన్వి రమణ గారి డాక్టర్ కూడాను ఇచ్చారుగా. అవునా కదా? ఆయనే స్వయంగా వెళ్ళి మద్దతు కూడా తెలిపొచ్చారు కదా. ఇవన్నీ కూడా జరిగినాయి కదా మనకి. ఇది న్యాయమా ధర్మమా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇండియన్ నేవీ వాళ్ళకు కూడా 4 కోట్లకు అమ్మడం కదా. ఇది నీ చెప్తున్న ఫిగర్ కాదు బాబు, వాళ్ళు రాసిన 308 పేజీల రిపోర్ట్ లో ఉంది. అవును, ఈ 308 పేజీలు ఏపీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఉంది.
ఆ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్పారు అనేసి అంటే ఒకటే ఒక ప్రిన్సిపల్ పట్టుకున్నారు వాళ్ళు. ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్ అంటారు. అర్థం ఏంటంటే ఒకసారి ఒక ప్రభుత్వం గనక ఒక మాట ఇస్తే, ఒక వాగ్దానం కనుక ఇస్తే అది ప్రజలకు ఉపయోగపడేది కనుకైతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేయాలి అనేటువంటిది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్. కానీ ప్రజలకి దాని మూలకంగా ఉపయోగం ఉండదు, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఇది కుదిరే పని కాదు అనుకుంటే ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్ అనేది పనిచేయదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా, ఆయన చేశాడు. ఇప్పుడు ఇది ఏమైంది, ఇది సుప్రీంకోర్టుకు పోయింది ఆ కేసు. అది ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే దీని పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి 160 మందికి నోటీసులు ఇచ్చారు. ఏమని? మీరు నిజంగానే స్వచ్ఛందంగా వాలంటరీగా ఇచ్చారా, మీకు రావాల్సిన కాంపెన్సేషన్ వచ్చిందా, మీకు 25,000 కౌలిస్తున్నారా, మీకు భూమి ఇచ్చారా, మీకు ప్లాట్ చూపించారా, మీ ప్లాట్ నెంబర్లు ఏంటి, సీరియల్ నెంబర్ 1 సుబ్బారావు, నా ఓల్డ్ సర్వే నెంబరు 234/A-C so నాకు ఇంత ల్యాండ్ ఇచ్చారు, ఇది నా 1000 గజాలు, ఈ 1000 గజాలు అనేటువంటిది నేను ఇల్లు కట్టుకోవడానికి, 250 గజాలు అనేటువంటిది కమర్షియల్. అదే పెద్ద లిటిగేషన్ మధ్యగా నిజం చెప్పాలంటే పెద్ద రూపాయలు అదే. చెప్తారు చెప్పండి అన్నారు. 160 మందికి నోటీసులు ఇచ్చారు, కేసు ఇంకా తెల్లా. ఇంకా ఏమడిగారంటే సుప్రీంకోర్టు వాళ్ళు, అసలు అక్కడ బిల్డింగ్స్ కట్టడానికి ఆ నేల అనువైనదేనా, ఎవరు సర్టిఫై చేశారు అని అడిగారు. కట్టొచ్చు కదా, 100 అడుగులు లోతు పిల్లర్ ఇస్తే కట్టుకోవచ్చు. దానికి సమాధానం లేదు. మనం ఏమన్నా ఇంజనీర్లమా, ఆర్కిటెక్ట్లమా? ఎక్కడ బిల్డింగ్ కట్టాలి, ఎలా కట్టాలి, నువ్వు నేను ఎవడో చెప్పడానికి, నువ్వెట చెప్తావా? వాట్ ద బ్లడీ హెల్ యు ఆర్ టాకింగ్ మ్యాన్ అని చెప్పి గట్టిగానే అక్షింతలు వేశారు. 160 మందికి నోటీసులు ఇచ్చారు. ఒక్కొక్కసారి హియరింగ్ కి కనీసం నీకు 1 నెల రోజులు టైం ఉంటుంది, 1 మంత్ టైం ఉంటుంది. అవును. ఒక్కొక్క హియరింగ్ నీకు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు సుప్రీంకోర్టులో. ఈ 160 మందిలో ఒకసారి 4 పిలిచారనుకో, 4 మనుషులే పిలిచారు, 4 persons. ఒక హియరింగ్కి వెళ్ళావు, 160 మందికి నోటీసులు ఇచ్చారంటే 160 డివైడెడ్ బై 4 అంటే ఎన్ని హియరింగ్స్ అవుతాయా? 40 హియరింగ్లు అవుతా లేదా? హియరింగ్ అనేటువంటిది 1 మంత్ తర్వాత మళ్ళీ వస్తుంది అనేసి అంటే ఎన్ని నెలలు పడుతుంది నీకు? 40 నెలలు. ఎవరు తేలదా? పుణ్యకాలకేస్తే పూర్తి అయిపోయిందిగా. మరి ఈ కేసు ఎప్పుడు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో అంటే సెప్టెంబర్ 2023లో సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. సంవత్సరం అవుతుంది గట్టిగా ఈ కేసు ఇంకోటి తెల్లా. ఏపీ హైకోర్టు వాళ్ళు మార్చిలో ఇస్తే, ఐ థింక్ టు బి మోర్ ప్రిసైజ్ ఇంకా గట్టిగా చెప్పాలంటే 19th సెప్టెంబర్ అయ్యా. ఓకే, ఇంకొక వారం ఉంది పోనీ సంవత్సరానికి. యాక్చువల్ గా ఏంటంటే విత్ ఇన్ 6 months లోపల అప్లై చేసుకోవాలి. ఇది యాక్చువల్ గా టైం దాటిపోయింది. అయినా కానీ ఒక రాష్ట్రానికి సంబంధించింది, ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది అన్న ఉద్దేశంతో డిలే అయినా కానీ సుప్రీంకోర్టు వాళ్ళు కండోన్ చేసి పిటిషన్ యాక్సెప్ట్ చేసి వాదోపవాదనలు జరుగుతున్నాయి. 160 మందికి నోటీసులు ఇచ్చారు, ఎంత టైం పడుతుంది? అంతేగా. ఇది ఎప్పుడు డిసైడ్ కావాలా? ఇంత మీన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్నాడు, ఊరుకోకుండా వైజాగ్ లో క్యాపిటల్ డిపిటెడ్. ఇటు ఈయనకే తెలియదు, అటు ఆయనకే తెలియదు. కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఏపీ హైకోర్టు వాళ్ళని చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 25,000 ఇస్తానే ఉన్నావు నువ్వు ఎకరానికి. వాళ్ళకు నువ్వు నిజంగా నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పిన క్యాపిటల్ డెవలప్ చేసేది ఎప్పుడు, వాళ్ళకి ఎకరానికి ₹1 కోటి వచ్చేది ఎప్పుడు? వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే రైతులు కూడా ఎట్లా చెప్పారు అనుకున్నావు రైతులకి? ఇప్పుడు ప్రతి సంవత్సరం రైతులకి ₹25,000 ఇవ్వాలంటే ఇదంతా బడ్డనే కదా సార్? మరి బడ్డే కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్కసారి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్, మెడిసిన్, లా చదువుకునే పిల్లలు ఒక్కసారి ఏపీ హైకోర్టు డెసిషన్ ఏమి ఇచ్చారో చూడండి. మీకు అందులో క్లియర్ గా అన్ని లెక్కలతో సహా ఉంటాయి. సమయం చెప్తాను తెలుగులో, లెక్క తీస్తే డొక్క పోతుందని. ఈ 65,000 ప్లాట్లలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళలో ఏం చేశారంటే కొంతమంది అమ్మేసుకున్నారు, కొంతమంది ఉంచుతున్నారు.
వాళ్ళు ఎవరికి అమ్మారురా బాబు అంటే లిమిటెడ్ పీపుల్కి అమ్మితే దానికి కూడా ఏం చేశారంటే నీకు ఒక దగ్గర వచ్చింది నాకు ఒక దగ్గర వచ్చింది నీతోటి నాతోటి మాట్లాడి మన ఇద్దరి మధ్య సఖ్యత చేకూర్చి నాది నీ దాని పక్కన వచ్చేటట్టు చేశారు. దాన్నే అలైన్మెంట్ అంటారు. అలా అలైన్మెంట్ చేసి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చేటట్టు చూసుకొని ఎకరం 10 కోట్లకు అమ్ముకుందామండి అని 40 కోట్లకు అమ్ముకుందామండి అనుకున్నాను. ఈ రైతులు కూడా ఏం చెప్పారంటే నీకు ఇప్పుడు ఎంత ఎకరం ఉంటే 2-3 లక్షలు ఉంటుందయ్యా, ఓ 10 లక్షలు అనుకో, అంతకంటే ఎక్కువే లేదుగా, నువ్వు ఆ ఎకరం మాకు కనుక ఇచ్చేస్తే నువ్వు మాకు ఒక ఎకరం కనుక ఇస్తే మీకు 1250 గజాలు ఇస్తాంగా. అంటే ఏమైంది నీకు 1/4 ఎకర్ కదా. ఏమనుకుంటున్నావు నువ్వు, ఎట్టుంటది అనుకుంటున్నావు అసలు? నువ్వు జీవితంలో అసలు ఎప్పుడు అంత డబ్బులు చూసిండవు. ఏమనుకుంటున్నావు ఇదే సెంటు 10 లక్షలు పోతాయా, 1250 గజాలు ఇచ్చారు నీకు. ఎంత అనుకుంటున్నావు నువ్వు? 25 సెంట్లు. 25 సెంట్లయా, ఏందనుకుంటున్నావు? సెంటు ₹1,00,00,000. సెంటు కోటి కానీ ఎకరం కోటి పోయి సెంటు కోటికి వచ్చింది. సెంటు కోటి 25 కోట్లు. అసలు పిచ్చి ఉన్నాడు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కష్టపడతారు. ఇంక రేపు పొద్దున స్క్వేర్ ఫీట్ కోటికి వద్దాం నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పటికి. అది వాళ్ళకి చెప్పడం అంటే చెప్పారు స్వామి. నేను ఇందరూ ఈశ్వర్ రెడ్డి ఒక ఆయన పేరు చెప్పొద్దు శివా, ఆయన కూడా ఇట్నే చెప్పారట. చూసారులా పోసామే నాకు సంగతి సమాచారం తెలుసు అన్నాడు. ఈ రైతులు ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే నేను మాకొడుకు గల 25 కోట్ల 3-4 సంవత్సరాల్లో నా ఇంత రేటు పెరుగుద్దా, ఈ 25 కోట్ల రూపాయల మీద మనము ₹2 వడ్డీ, 25 కోట్ల మీద ₹2 వడ్డీ అంటే నేను అమ్మ కొడుకు గల ఏంది బాసు అసలు ఏందా సుబ్బారావు, 25 కోట్లు అంటారు సుబ్బారావు, ₹2 వడ్డీకి ఇచ్చుకున్నా గానీ ఇక మనం పోయి గుంటూరు మిర్చార్లో పని చేస్తున్నాం బా. ఇంకెందుకు పని చేయడం, ఎందుకు ఇంట్రెస్ట్ ఎంత పని కావాలి. ఆ మిర్చాటి కూడా ఇన్నోవా కొనుక్కొని పోతున్నాం మళ్ళా. 25 కోట్లంట. అమ్మ కొడుకు గల నెలకి 50 లక్షలు స్వామి. 25 కోట్ల మీద ₹2 వడ్డీ అంటే ఏం అనుకుంటున్నాము? 6 కోట్లు 50 లక్షలు. 50 లక్షలు రా సుబ్బారావు. నేను అమ్మ కొడుకు గల అట్టనా ఉందే పోదాంపా వా ఇచ్చేయి. ఏంది మన చంద్రబాబు నాయుడు గారు ఏంది ఆయన మనిషి సామాన్యమైన మనిషి అనుకున్నా ప్రపంచం తిరిగాడు రా 6 రోజులు ఆయన. మా పార్టీ దేవుడే అసలు, మా పార్టీ దేవుడు అని చెప్పి జనాలు ఇచ్చి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయలేదు ఉంటారు. ఈ మధ్యలో ఏం జరిగింది అనుకున్నావు? ఈ రైతులు ఎవరైతే అమ్ముకున్నారో చూసావా, వాడు బాబు నిజంగా అమ్మారు. అమ్మినట్టు వాడు పూర్వీకులు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ కొనుక్కున్నాడు పరిస్థితి ఏంది బాబు అంటే వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడు ₹3 వడ్డీ 36% ప్రయాణము వడ్డీకి తీసుకొచ్చి ఎకరం ₹1,00,00,000 పెట్టి కొన్నారయ్యా. ఎందుకు కొన్నారు అనుకున్నావు? 40 కోట్లు అయిపోతుంది. 36% పోతే పోయింది, ఇంకా బోల్డ్ కోట్లు మిగులుతున్నాయి కదా మనకి అని కొన్నారు. ఎట్టా అప్పు చేసి మరీ కొన్నారు. వాళ్ళకి ఎక్కడో పొలాలు అమ్ముకొని మరీ కొన్నారు. సంకనాగిపోయారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలతోనే మన 2024 ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో 2024లో కూటమి గెలవాల్సిందే అని పట్టుబడి కూర్చున్నారా? ఎంతమంది ఉంటారా ఆయన అంతా? ఆ మొత్తం ఉండేటువంటి ఆ 29 గ్రామాల్లో నీకు ఉండేటువంటి పీపుల్ అంతా కలిపి 1,25,000 అంతే. దీని మీద ఆధారపడి అంటే రైతు కూలీలు ఒక 2 లక్షల మంది మొత్తం కలిపి 3.25గా 3.25గా. ఈ రైతు కూలీలకి ఏమొస్తుంది? రైతు కూలీలకు వచ్చేది కూలి వస్తుంది అంతేగా. ఈ 1,25,000 మంది ఆ 29 గ్రామాల్లో ఉండే వాళ్ళకి కదా చెప్పింది. వాళ్ళ క్యాలిక్యులేషన్ అది 25 సెంట్లు సుబ్బారావు. సెంటు ₹1,00,00,000 అంట వస్తుందంట. 4 సంవత్సరాలయ్యా. ఏ మంచినీళ్ళు మజ్జిగ తాగి బతికిస్తే దానికి కూడా అవసరం ఏముంది మనకి? 25,000 ఇస్తున్నారుగా. బతికేదే గుంటూరు మిర్చి ఆడికి పోయి అటు పోయి ఇటు పోయి డబ్బులు వస్తాయి కదా. ఇంకా విచిత్రం ఏంటంటే యూనిఫామ్ ఎంత చేయడం డబ్బులు వస్తాయి కదా అని చెప్పి కొత్త కార్లు కొనుక్కొని తిరిగినోడు కూడా ఉన్నాడు. వాడు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వీడు అప్పు చేసి కొత్త కారు కొన్నాడు. దానికి ఏమేమి కట్టదు? రేట్లు వస్తేనే వీళ్ళు అప్పు చేసే కొన్నారు. ఈ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వీళ్ళు అప్పు చేసి కార్లు కొన్నారు. ఇంకేది మన తెలుగు సినిమాలో చూపించలా? కోకాపేట అక్కయ్యే. కోకాపేట అక్కయ్య కోకాపేట అక్కయ్య అంటే రియాలిటీ.
ఇదంతా కూడా ఏంది ఇదంతా కూడా ఊహలేగా. ఇన్నాళ్ళ నుంచి ఏమన్నా జరిగిందేమో నిష్పక్షపాతంగా చెప్పాలి. ఎక్కడేసిన కొంగలు అక్కడే అన్నట్టు 2014లో తీసుకున్నప్పుడు ఎలా ఉందో 2024లో అలాగే ఉంది కదా. దీనికి ఎవరు బాధ్యులు అంటే శివరామకృష్ణ రిపోర్ట్ లో నువ్వు చెప్పినట్టు చేయకపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి పెద్ద తప్పు.